ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ముందు తలకాయ కూరను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. అలానే 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం మసాలా, ఒక 4 టమాటాలు మీడియం సైజువి. ఇప్పుడు నేను కుక్కర్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, అలానే గరం మసాలా, ఆకు, లవంగ, చెక్క, ఇలాచి అన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని, అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న తలకాయ కూరని యాడ్ చేసుకోవాలి. ఇలా కూర మొత్తాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచుదాము. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాము. మంచిగా మగ్గుతుంది కదా. మొత్తం అంతకి కూడా కలిసే వరకు ఆనియను, ఈ కర్రీ అంతా కూడా కలిసే వరకు కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా దీన్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ మనం తినే కారంను బట్టి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల మనకి ఇది కర్రీ అనేది తొందరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలానే మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూతను మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుందాము. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ మీద ఇచ్చుకొని తర్వాత మిగిలిన 4 విజిల్స్ సిమ్లో పెట్టుకొని ఇచ్చుకుందాము. అప్పుడు ఒకసారి కర్రీని చెక్ చేసుకొని మరలా అవసరమైతే కనుక మనం విజిల్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. కుక్కర్ మూతను పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని 4 విజిల్స్ ఇచ్చుకొని తర్వాత చూద్దాము. 5 విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ముక్క అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే నేను మరలా ఒక 3 విజిల్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరను, అలానే గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మరలా స్టవ్ మీద విజిల్ పెట్టకుండా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇది మనం జలుబు అది ఉన్నప్పుడు తింటే కనుక మనకి జలుబు అనేది కూడా తగ్గుతుంది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.